ఇందులో భాగంగా అటు జనసేన కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నారు. ఏదైతే మరి శానిటైజర్ కార్యక్రమం కానీ ఎమ్మెల్యే అభివృద్ధిలో ఒక పాలు పంచుకున్నటువంటి నేపథ్యంలో కూడా మనతో పాటు వీర మహిళ సుబ్బమ్మ గారు ఉన్నారు. మేడం చెప్పండి, శానిటైజర్ కార్యక్రమం ఎలా సాగుతుంది? మీ జనసేన కార్యకర్తలు టీడీపీ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ముందుండి ఎలా నడిపిస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నర్సాపేటలో చదలవాడ అరవింద్ బాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక ప్రజా పాలకుడిగా కాకుండా ప్రాంతానికి ప్రజలకి ఒక సేవకుడిగా ఆయన పనిచేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ శానిటైజేషన్ అనేది ఒక మిషన్ లాగా ఆయన చేపట్టారు. ఎందుకంటే ఆయనకి ఎన్నికలకు ముందు ఆయన మాట ఇవ్వడం జరిగింది. నర్సాపేట పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా, పరిశుభ్రమైనటువంటి పట్టణంగా మనందరం పరస్పర సహాయ సహకారాలతో తీర్చిదిద్దుకుందామని అదే దిశగా ఆయన అదే మాట మీద మరి ఇప్పటికి 2 సార్లు నర్సాపేట పట్టణం మొత్తం శానిటైజేషన్ డ్రైవ్ని ఆయన చేపట్టారు. ఇది 3వ విడత ఆయన చేపట్టారు. ముఖ్యంగా ఈరోజు మరి చదలవాడ అరవింద్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ సేవని చూసి మరి కనకం కిషోర్ నాయుడు గారు మరి మున్సిపాలిటీ డ్రైవ్ కోసం మరి దోమల మిషన్ని, దోమల లిక్విడ్ని, ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని మరి ఆయన అరవింద్ బాబు గారికి తన తోడ్పాటుని, సహకారాన్ని అందించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఒక ఎమ్మెల్యే స్వయంగా నడుం బిగించి మరి రోడ్లు శుభ్రం చేస్తున్నారు, కాలువలు శుభ్రం చేస్తున్నారంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఒక్క చదలవాడ అరవింద్ బాబు గారికి మాత్రమే సాధ్యపడిందని మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఇటువంటి నాయకుడికి ఖచ్చితంగా తోడ్పాటునియాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిందే ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కాబట్టి మరి అరవింద్ బాబు గారు కేవలం జనసేనకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణిలో కనపడుతున్నారు. మీ ఇన్ఛార్జ్ ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి, ఎందుకు మీ ఇన్ఛార్జ్ దూరంగా ఉంటాను కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇన్ఛార్జి గారు ప్రతి కార్యక్రమం ఇన్ఛార్జి గారికి అయితే తెలియపరచడం జరిగిద్దండి. మరి దానికి సంబంధించిన కారణాలు అయితే మాకు తెలియదు. అరవింద్ బాబు గారు కూడా ప్రతి కార్యక్రమాన్ని జిలానీ గారికి మరి తెలియపరచడం అయితే జరిగిద్ది, ఆహ్వానించడం జరిగిద్ది. మరి మేమైతే మాత్రం మరి అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పాలనలో కానీ కూటమి అనేక కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలని రాష్ట్ర స్థాయి పిలుపు. సో ఎందుకు ఇక్కడ దానికి భిన్నంగా నడుస్తుంది, వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే అది మనం ఒకటేనండి, మేము పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, ఆయన ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశాలు శ్రమించి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో లాగా నర్సాపేటలో కూడా అరవింద్ బాబు గారిని మేము గెలిపించుకోవడం జరిగింది. కేవలం గెలిపించడం వరకే కాదు, పాత్ర మంది గెలిపించిన తర్వాత ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆదేశం, ఆయన యొక్క ఆలోచన. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈరోజు ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేస్తున్నారు. కాబట్టి మరి వారి అడుగుజాడల్లో జనసేన కార్యకర్తలుగా మేము మా అధినాయకుడికి మరి మేమెంత విధేయతగా పార్టీకి ఉంటామో ఖచ్చితంగా ఆయన ఆలోచన ప్రకారం, వారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మరి మిగతా విషయాలంటే ఎవరి విజ్ఞతకి, ఎవరి ఆలోచనకి వారికే వదిలేస్తున్నాము. ఎందుకంటే మరి ప్రజా కార్యక్రమాల్లో, ప్రజాసేవలో పాల్గొనాలనేది ఒక ప్రజల పట్ల, ప్రాంతం పట్ల మక్కువ ఉన్న వ్యక్తులుగా, సేవ చేయాల్సిన వ్యక్తులుగా వారి ఆలోచనకే మేము. కేవలం అధినాయకుడు చెప్పిందే అంటారు, ఇక్కడ ఇన్ఛార్జి ఫాలో అవ్వటం లేదా ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ లీడర్స్ అంటే ఏం చెప్తారు? వింటామండి. ఎందుకంటే ప్రజలకి సేవ చేయడానికి మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చాం. ఏ నాయకుడైతే ప్రజల్లో ఉండి ప్రాంతానికి, ప్రజలకి సేవ చేస్తాడో ఖచ్చితంగా ఆ నాయకుడికి మేము అండగా ఉంటాం. ముఖ్యంగా జనసేన పార్టీ, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు ఏ మార్పుకైతే, ఏ సామాజిక రాజకీయ మార్పుకైతే శ్రీకారం చుట్టారో ఆ మార్పు దిశగా ఆయన అడుగులేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో ప్రతి జన సైనికుడు, ప్రతి జనసేన వీర మహిళ నడుచుకుంటారని మాత్రం ఘంటాపదంగా మేము చెప్పగలుగుతున్నాము. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే నర్సరావుపేటలో శానిటైజర్ డ్రైవ్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా అటు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎంతవరకు మరి శుభ్రం చేస్తున్నారు, కాలువలు ఎంతవరకు తీస్తున్నారు, అదేవిధంగా రోడ్డు వైండింగ్ వ్యవహారంలో కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా జిల్లా అయినటువంటి నేపథ్యంలో కూడా ట్రాఫిక్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అటు టీడీపీకి సంబంధించినటువంటి సెకండ్ లీడర్స్తో పాటు అటు మున్సిపల్ శాఖ
సంబంధించినటువంటి మాజీ చైర్మన్ సుబ్రాయ గుప్తా, అదేవిధంగా కపిలవై విజయ్ కుమార్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇవాళ ఈ డ్రైవ్లో పాల్గొన్నారు. శానిటైజర్ డ్రైవ్కు దాదాపు 300 మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా వారే చీపిరి పట్టి కూడా మరి అక్కడ క్లీన్ చేయటం, అదేవిధంగా ప్రజలకి మరింత ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అటు పట్టణంలో అటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ఎవరికి వారి ఇంటి ముందు కూడా శుభ్రంగా ఉంచుకోవాలంటూ కూడా అరవింద్ బాబు పిలుపునిస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా అటు శానిటైజర్ వ్యవహారం కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా మరి కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దటమే ఆయన లక్ష్యంగా కూడా చెప్తున్నారు. రానున్నటువంటి 5 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకి జవాబుదారుగా ఉండటమే మన లక్ష్యం అంటూ కూడా ఆయన అరవింద్ బాబు చెప్తుంది. రానున్నటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకు సాగుతానని కూడా టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, భారత్ నంబర్ 1 టీవీ.